శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. మార్కండేయ శివ అనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు. మార్కండేయ శివ అనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. సురలు వేడి శివ అనగా గరళము దాచెను కంఠములో. సురలు వేడి శివ అనగా గరళము దాచెను కంఠములో. అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు? అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. 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 తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు.